హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో ఫెస్టివల్స్కి నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను. అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్ ప్లెయిన్ శారీతో డిజైన్ చేశానండి. ప్లెయిన్ శారీకి లైట్గా డ్యామేజ్ రావడం వల్ల 250కే ఈ శారీని తీసుకున్నాను. ద్వారపుడి మహిళా కలెక్షన్స్లో ప్లెయిన్ శారీ కాబట్టి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించానండి. అనుపతి శివజ్యోతి బొటిక్లో చెల్లి ఎంగేజ్మెంట్కి మగ్గం వర్క్ చేయించాను కదా, ఆ బొటిక్లోనే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేయించాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశానండి. ఫ్రంట్ బ్యాక్ నెక్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా పెట్టాను, డిఫరెంట్గా లుక్ ఉంటుందని. వేసుకుంటే చాలా బాగుంది. ఇంకా బాటమ్ పార్ట్ అయితే అంబ్రెల్లా కట్లో స్టిచ్ చేశాను. ఫ్యాబ్రిక్ చూసినారా, చాలా ట్రాన్స్పరెంట్గా షైనింగ్ అవుతుంది. అండ్ ఫ్రాక్ ఇంకా ఫ్లేర్ రావాలి అంటే లోపల క్యాన్ జాయిన్ చేయొచ్చు. బబ్లీకి డైలీ వేర్ ఈ ఫ్రాక్స్ వేస్తాను కాబట్టి ఇంకా నేను క్యాన్ జాయిన్ చేయలేదు. అయినా లుక్ చాలా బాగుంది బబ్లీ వేసుకుంటే. నెక్స్ట్ నాకు సేమ్ శారీతో ఇలా కుర్తీని డిజైన్ చేసుకున్నానండి. యాక్చువల్గా ప్లెయిన్ శారీతో లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి. నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే బబ్లీకి ఫ్రాక్ అవ్వదు. సో ఇద్దరికి ఒక శారీతో నాకు కుర్తీ బబ్లీకి డ్రెస్ని స్టిచ్ చేశాను. అండ్ నా కుర్తీకి కూడా సేమ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వేయించానండి. ఇంకా నెక్ అయితే ఫ్రంట్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ నెక్కే పెట్టాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ అయితే రఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఫుల్ అంబ్రెల్లాలో కట్ చేసి చాలా బాగుంది. నార్మల్ పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నా సరే లుక్ బాగుంటుంది. అండ్ మెయిన్ నెక్ ట్రాన్స్పరెంట్గా పెట్టినప్పుడు నెక్ డౌన్ ఎంత కావాలో పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోండి. కొంచెం డౌన్ అయినా వేసుకునేటప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు. అండ్ నెక్స్ట్ లైనింగ్ అయితే క్రేపే యూజ్ చేశానండి. శారీ ఎలాగైనా షైనింగ్ అవుతుంది కాబట్టి సాటిన్ లైనింగ్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు చూపించే కుర్తీ శారీతోనే డిజైన్ చేశాను. శారీ కాస్ట్ 150 రూపీస్. 2 పీసెస్ శారీ కాబట్టి కాస్ట్ తక్కువే పడిందండి. డిజైన్ ఫ్లోరల్ కాబట్టి హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టాను. లుక్ అయితే బాగుంది. అండ్ ఈ కుర్తీకి సైడ్ కట్సే పెట్టాను, కానీ బాటమ్ పార్ట్లో ఒక 15 ఇంచెస్ హైట్ వరకు ప్లీట్స్ పెట్టానండి. ఇలా ప్లీట్స్ పెట్టినప్పుడు లైనింగ్ స్ట్రైట్గా కాకుండా లైనింగ్ పార్ట్ కూడా డౌన్ సైడ్ ప్లీట్స్ పెట్టడం వల్ల ఇలా ఫ్లేరీగా ఉంటుందండి. అదే మీరు స్ట్రైట్ కట్ తీస్తే లైనింగ్ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎన్ని ప్లీట్స్ పెట్టినా దగ్గరికి ముడిచిపోయినట్టుండి లుక్ బాగోదు. అండ్ నెక్స్ట్ కుర్తీకి బోట్ నెక్ పెట్టి చిన్న వీకట్ పెట్టాను. అండ్ ఎంబ్రాయిడరీ కూడా నా మిషన్ మీదే చేశానండి. మీరు ఇలా శారీస్ కుర్తీగా స్టిచ్ చేసినప్పుడు డీప్ నెక్ పెట్టద్దు. ఇలా బోట్ నెక్ పెడితే అసలు ఇంకా చున్నీ పేర్ చేయాల్సిన అవసరమే ఉండదు. అదే డీప్ నెక్ పెడితే కంపల్సరీ చున్నీని మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ సేమ్ శారీతో బబ్లీకి ఇలా ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. స్లీవ్లెస్ కింద స్ట్రాప్ పెట్టాను. ఆ స్ట్రాప్కి కొంచెం ఫ్రిల్స్ కూడా జాయిన్ చేశానండి. జస్ట్ 2 పీసెస్ శారీస్తో 2 డ్రెస్సెస్ డిజైన్ చేసేసాను. శారీ కాస్ట్ 150, లైనింగ్కి 150, జస్ట్ 300కి 2 డ్రెస్సెస్. నేను డిజైన్ చేసిన ఈ డ్రెస్సెస్ లుక్ అయితే వేసుకుంటే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది. రెడీమేడ్ కుర్తీలానే అనిపించింది. నెక్స్ట్ ఈ 2 డ్రెస్సెస్ కూడా 2 పీసెస్ శారీతోనే డిజైన్ చేశానండి. శారీ కాస్ట్ కూడా జస్ట్ 100 రూపీసే. విత్ లైనింగ్తో 250 రూపీస్కి 2 డ్రెస్సెస్ని స్టిచ్ చేసేసాను. అండ్ పెద్ద హడావిడి లేకుండా సింపుల్గానే డిజైన్ చేశానండి. బబ్లీ డ్రెస్కి మాత్రం బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్గా వీ నెక్ పెట్టాను. నాకు స్ట్రైట్ కట్ కుర్తీనే ప్లాజోతో పేరప్ చేశాను. అండ్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. ఇప్పటి వరకు శారీస్తో డిజైన్ చేసిన మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్సే చూసారు కదా. ఇప్పుడు చూసే అవుట్ఫిట్ మాత్రం చుడిదార్ స్టిచ్ చేయడానికి డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఆ డ్రెస్ మెటీరియల్తో కుర్తీ అండ్ డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి. ఫస్ట్ బబ్లీ డ్రెస్ చూసేద్దాము. డ్రెస్ మెటీరియల్లో బాటమ్ ఇలా లైన్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది. డిజైన్ లైన్స్ ఉంది కాబట్టి 2 లేయర్స్ పెట్టి డిజైన్ చేశాను. ఇంకా షోల్డర్ స్ట్రాప్ పెట్టేసి స్ట్రాప్కి కూడా చిన్న రఫిల్స్ అయితే జాయిన్ చేశానండి. బబ్లీ వేసుకుంటే చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. ఇలాంటి డిజైన్లో కిడ్స్కి ఎలా ఫ్రాక్ స్టిచ్ చేయాలో ఆల్రెడీ నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ నా కుర్తీని ఎలా డిజైన్ చేశానో చూసేయండి. డ్రెస్ మెటీరియల్లో టాప్ కోసం ఇచ్చిన ఫ్యాబ్రిక్ని పీసెస్గా కట్ చేసి జాయిన్ చేసేసాను.
ఆల్మోస్ట్ బ్రాండెడ్ కుర్తీస్ అన్నిటికి అలానే జాయిన్ చేస్తారు కదా కలీ మోడల్లో. ఇంకా నెక్స్ట్ ఫ్లేర్ ఎక్కువ రావడానికి ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ని వీ షేప్లో కట్ చేసి సెంటర్స్లో జాయిన్ చేశానండి. ఇంకా డ్రెస్ హైలైట్ అవ్వడానికి ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ని బార్డర్గా కూడా జాయిన్ చేసేసాను. నెక్ అయితే బోట్ నెక్కే పెట్టాను. అండ్ నెక్స్ట్ నా మిషన్తోనే సింపుల్గా ఎంబ్రాయిడరీ కూడా చేసేసాను. ఇంకా హ్యాండ్స్ కూడా సింపుల్గా స్టిచ్ చేసేసి బెల్ట్ అయితే యాడ్ చేశానండి. మీకు ఎలా అనిపించింది, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ మెటీరియల్ కానీ శారీస్ అన్నీ ఒక 8 months 1 year బ్యాక్ తీసుకున్నవే అండి. నచ్చి తీసుకుంటాను, ఎప్పుడు యూజ్ ఉంటే అప్పుడే స్టిచ్ చేసుకుని వేసుకుంటూ ఉంటాను. ఈ పొంగల్కి షాపింగ్ చేసే ఉద్దేశం లేదు, సో అలా సెట్ చేసేసాను. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఆఫర్లో 600 అండి. టోటల్గా లైనింగ్తో 2 డ్రెస్సెస్ 750కి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ సారీ 6 months బ్యాక్ ద్వారపూడి మహిళా కలెక్షన్స్ షాప్లోనే తీసుకున్నానండి. కొంచెం లైట్గా డ్యామేజ్ ఉంటుంది. డ్యామేజ్ అంటే మరీ హోల్స్ ఉండడం కాదు, కోర పార్ట్లో కొంచెం దారాలు ఊడుతూ ఉంటాయి అంతే అండి. ఏదైనా లేస్ అటాచ్ చేస్తే సరిపోతుంది. సారీ కాస్ట్ 600 పడినట్టుంది, 500 అంత ఐడియా లేదు. ప్లెయిన్ శారీస్ బ్లౌజెస్ హైలైట్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. పర్ మీటర్ 900-1000 ఆ రేంజ్లోనే. నాకు అంత ఐడియా లేదు ఒక 6 months బ్యాక్ తీసుకోవడం వల్ల. అండ్ ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను. అండ్ హ్యాండ్స్కి లోపల లైనింగ్ వేయలేదు కానీ ప్లెయిన్ నెట్ అయితే జాయిన్ చేశానండి. ఆ నెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఏ కలర్ అయితే ఆ కలర్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్లో చిప్స్ పీచ్ కలర్ వచ్చినాయి కదా, ఆ కలర్లో నెట్ తీసుకుని జాయిన్ చేశానండి. ఎందుకు అంటే నా స్పేస్ సిల్క్ శారీ కొంచెం షేడ్ అనేది 2 colorsలో ఉంది, దానికి సెల్ఫ్లో మ్యాచ్ చేయడానికి అలా తీసుకున్నాను. ఇలా 2 colors నెట్ యూజ్ చేయడం వల్ల చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. బ్లౌజ్ అనేది 2 shadesలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రంట్ నెక్ అయితే ట్రాన్స్పరెంటే పెట్టాను, బ్యాక్ నెక్ కూడా ట్రాన్స్పరెంటే పెట్టి చిన్న మిర్చి కట్ అయితే ఇచ్చానండి. ఫ్రంట్ హూక్స్ పెట్టలేదు, బ్యాక్ హూక్సే పెట్టాను. అండ్ నెక్ ట్రాన్స్పరెంట్గా పెట్టిన లోపల ఇంకో లేయర్ నెట్ కూడా యాడ్ చేశానండి. హ్యాండ్స్కి ఎలా అయితే పీచ్ కలర్ యూజ్ చేశాను అలానే. మీకు కొంచెం వీడియోలో డిఫరెన్స్ తెలియట్లేదు కానీ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా 2 layers నెట్ యూజ్ చేయడం వల్ల మరీ ట్రాన్స్పరెంట్గా ఉండదు అండ్ అలాగే కొంచెం చిప్స్ గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా 2 layers నెట్టే యాడ్ చేశాను. హెమ్మింగ్ చేసే టైం లేక హెమ్మింగ్ చేయలేదు, జస్ట్ మీకు 2 layers నెట్ వేసానని చూపిస్తున్నాను అంతే. అండ్ ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే చెల్లి ఎంగేజ్మెంట్కి బబ్లీ కోసం మేము తీసిన ఫస్ట్ రెడీమేడ్ ఫ్రాక్ అండి. 5 yearsలో చిన్నప్పటి నుండి ఎప్పుడూ రెడీమేడ్ ఫ్రాక్సే తీయలేదు, అదే ఫస్ట్ టైం తనమే సెలెక్ట్ చేసుకుంది. ఒక మెమొరీగా ఉంటుందని ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా వీడియోలో అన్ని బబ్లీ ఫ్రాక్సే చూపిస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా మా హస్బెండ్ పొంగల్ షాపింగ్ కోసం ఏలూరు వెళ్ళినప్పుడు నాన్న నాకు చున్నీ డ్రెస్ కావాలి అని అడిగింది. కుదిరడితే ఇంకా నాన్న కొనకుండా ఉంటారా. చాలా డ్రెస్సెస్ చూడగా మా బబ్లీకి ఈ ప్లాజో సెట్ నచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు, ఈ ప్లాజో సెట్కి కోట్ చున్నీ వచ్చాయి, మరి అందుకే. నెక్స్ట్ ఈ ఏంజిల్ డ్రెస్ కూడా మా బబ్లీకి నచ్చింది. ఏంటి ఏంజిల్ డ్రెస్ అనుకుంటున్నారా, మా బబ్లీ పెట్టిన పేరు ఈ డ్రెస్కి. దానికి బాగా నచ్చి ఒక 2-3 times ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేసుకుని అందరికీ చూపించింది. కానీ పొంగల్ టైంలో అస్సలు వేసుకోలేదు, నాకు వద్దు అని. ఎందుకో లాస్ట్లో రీజన్ చెప్తాను. నెక్స్ట్ ఈ స్కై బ్లూ ఫ్రాక్ కూడా తీసుకున్నాము. ఈ ఫ్రాక్ పేరు సిండ్రిల్లా ఫ్రాక్, మా బబ్లీ పెట్టిన పేరు. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 999 అండి. వైట్ ఫ్రాక్ 1299 పడింది. ఈ ఫ్రాక్ భోగి రోజున వేసుకుంటే తనకి ఒక 2 hours ఉంచుకునేసరికి బాగా గుచ్చుకుంది. ఇంకా వైట్ ఫ్రాక్ కూడా అలానే గుచ్చుకుంటుందని చెప్పి అస్సలు వేసుకోనని చెప్పి వేసుకోలేదు, అదే రీజన్. అండ్ నేను వేసుకున్న టాప్ బబ్లీ 2nd birthdayకి స్టిచ్ చేశాను. జస్ట్ 2 months ముందే నేను మిషన్ తీసుకున్నాను. వచ్చి రాని స్టిచ్చింగ్తో స్టిచ్ చేసిన టాప్. అండ్ ఈ ఫ్యాబ్రిక్తోనే బబ్లీకి కూడా డిజైన్ చేశానండి డ్రెస్. బాటమ్ పార్ట్ 4 layers పెట్టి స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కూడా చిన్న రఫిల్ పెట్టాను. అండ్ నేను స్టిచ్చింగ్ కూడా బయట ఎక్కడ నేర్చుకోలేదండి, ఓన్లీ యూట్యూబ్లోనే చూసి అన్నీ నేర్చుకున్నాను.
జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఏదైనా నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ అనే కాదు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.